శివభక్తి గల దయ్యం. ఒక దయ్యం ఒంటరిగా కూర్చొని అడవిలో ఒక చోటును ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటబ్బా, చిట్టిపక్షి మధ్య సరిగ్గా నా దగ్గరికి రావడమే లేదు. అసలు చిట్టిపక్షి పెళ్ళైనప్పటి నుంచి చాలా బిజీగా అయిపోయింది. నేనంటూ ఒకదాన్ని ఉన్నానని, నన్ను పట్టించుకోవాలన్న విషయమే చిట్టిపక్షికి తెలియడం లేదు అని దయ్యం ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ కాసేపటికి చిట్టిపక్షి ఉంటే ఈ పాటికొచ్చి కూర్చొని నాకు కబుర్లు చెప్తూ ఉండేది అని మళ్ళీ కాసేపు దయ్యం చిట్టిపక్షి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా దయ్యం చిట్టిపక్షికి పెళ్ళవ్వడం వల్ల తన జీవితంలో చిట్టిపక్షి లేని లోటు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఇలా ఉండగా దయ్యం దగ్గరికి చిట్టిపక్షి ఎంతో బాధతో దుఃఖంతో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఎంత బాధగా మొహం పెట్టింటుంది అని అంటే చిట్టిపక్షి మొహం చూసి దయ్యం, ఎందుకు చిట్టి అంత బాధగా మొహం పెట్టావు? అంతగా ఏమైందని నీ జీవితంలో? చక్కగా పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, నా దగ్గరికి రావడమే లేదు, కనీసం నేను ఉన్నానన్న విషయం కూడా నీకు గుర్తులేదు కదా అని దయ్యం చిట్టిపక్షితో అంటుంది. అప్పుడు చిట్టిపక్షి బాధతో, పెళ్ళా, ఏం చెప్తావులే నా బాధ. మా అత్తగారు కట్నం కావాలి కట్నం కావాలి అని ఒకటే వేధింపు. అస్సలు ఒక్కరోజు కూడా మనశ్శాంతి లేదు నాకు ఆ ఇంట్లో. ఏం చేస్తాను, ఇంకా అలా బాధలు పడుతూ ఎంతో వేదనతో ఉన్నాను. ఇప్పుడు నన్ను మా పుట్టింటికి పంపించేశారు, కట్నం తీసుకొని రాపో అని. అలా చిట్టిపక్షి తన బాధనంతా దయ్యంతో చెప్తుంది. అది అంతా విన్న దయ్యం చిట్టిపక్షికి ఒక సలహా ఇస్తుంది. మనము శివుడికి పూజ చేద్దాము, శివ అనుగ్రహంతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, కావాలంటే నువ్వే చూడు అని చెప్తే ఇద్దరు కలిసి పూజ చేయడం మొదలు పెడతారు. ఆ పూజకి చిట్టిపక్షి తన స్నేహితురాలైన బుజ్జిపక్షిని కూడా తీసుకొస్తుంది. అలా ఎంతో నియమనిష్టలతో శివుని ముందర చక్కగా ముగ్గులు వేసి ఇంకా పూజకి కావాల్సిన ప్రతి సామాగ్రిని చేకూర్చి ఎంతో భక్తితో పూజ చేయడం మొదలు పెడతారు దయ్యం, ఇంకా చిట్టిపక్షి, ఇంకా చిట్టిపక్షి స్నేహితురాలైన బుజ్జిపక్షి. అలా ఆ రోజంతా ఉపవాసం ఉండి కటిక దీక్ష చేస్తారు శివయ్యకి. దాంతో వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా మాకు శివానుగ్రహం ఉంటుంది అని దయ్యం చిట్టిపక్షితో చెప్తుంది. అలా పూజ అయిపోయిన మరుసటి రోజు చిట్టిపక్షి దగ్గరికి వాళ్ళ అత్తగారు వచ్చి ఇలా మాట్లాడతారు. ఏమనంటే, ఇదిగో చూడు చిట్టిపక్షి, నేను మీ అత్తగారిని అయినా కానీ చాలా కసాయిగా చాలా క్రూరంగా నీ పట్ల ప్రవర్తించాను. కట్నం కావాలని కట్నం తీసుకొని రాలేదని నిన్ను ఎంతగానో హింసించాను. దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకుండా చక్కగా కాపురానికి మన ఇంటికి వచ్చే రేపటి నుంచి, సరేనా అని వాళ్ళ అత్తగారు చెప్తారు. దాంతో వాళ్ళ అత్తగారిలో ఇంత మార్పు రావడం చూసిన చిట్టిపక్షికి ఏమీ అర్థం కాదు. వాళ్ళ అత్తగారికి కోడల యొక్క విలువ అన్ని తెలిసొచ్చి మారింటాయి. ఈ విషయం వినగానే చిట్టిపక్షి పరిగెత్తుకుంటూ తన స్నేహితురాలైన దయ్యం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ అత్తగారిలో వచ్చిన మార్పు గురించి దయ్యానికి చెప్తుంది. అప్పుడు దయ్యం, ఇదంతా శివానుగ్రహమే, చూసావా, నువ్వు శివయ్యకి పూజ చేశావు కదా, అందుకే శివానుగ్రహం నీతో ఉంది. ఆ శివయ్యే మీ అత్తగారి మనసులో మార్పు వచ్చేలా చేశాడు.